నిన్న ఒకటి పవన్ కళ్యాణ్ ఆయనను అభినందించక తప్పని పరిస్థితి. రెండు అంశాల్లో పవన్ కళ్యాణ్ను మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాకినాడ పోర్ట్లో పీడిఎస్ ఏవైతే పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యం ఉందో ఆ రేషన్ బియ్యం యొక్క అక్రమ రవాణా జరుగుతుందని గతంలో ఆరోపణ చేసింది జనసేన పార్టీ. కాకినాడ పోర్టు ప్రైవేట్ పోర్టు ఉంది. ఆ ప్రైవేట్ పోర్టులో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి, అధికారుల యొక్క కుమ్మకు రేషన్ బియ్యాన్ని మొత్తం అక్కడి నుంచి స్మగుల్ గూడ్స్లో పంపించేస్తున్నారనేటువంటిది, విదేశాలకు తరలిస్తున్నారనేటువంటిది ఆరోపణ. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్తా అంటే 2 నెలలుగా వెళ్లకుండా అనేకమైనటువంటి శక్తులు అడ్డుకున్నాయనేటువంటిది స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిండు. అక్కడికి వెళ్ళి కాకినాడ పోర్టులో ఏ విధంగా జరుగుతుందో తనే ఎక్స్ప్లెయిన్ చేసిండు. State marine police? Yes, state marine police and coast guard కలిపి joint patrolling చేస్తాం. Joint patrolling చేస్తాం. మరి మీకు ఎంత ఈజీగా ఎలా చేసేస్తాం? లాక్ చేస్తాం. ఇదొక అంశము. ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన దాంట్లో దీంతో పాటు ఇక్కడ ఈ బోట్లు ఉన్నాయి. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళడానికి ఉప ముఖ్యమంత్రి ఆర్డర్ వేస్తే అది రాష్ట్ర ప్రభుత్వము, నేషనల్ కోస్ట్ గార్డ్ కలిపి ఉన్నటువంటి దాంట్లో కూడా ఈ పెద్ద షిప్పుల దగ్గరికి, బోట్ల దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి రేషన్ బియ్యం అవన్నీ కూడా పడతాయి. ఒక షిప్పును ఆయన సీజ్ చేయించిండు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక షిప్ను సీజ్ చేయించిండు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కొందరు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. దానికి సంబంధించింది కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో, ఎందుకంటే తను అందులో డబ్బులు లేకపోతే అందులో భాగస్వామ్యం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, పైసలు లంచం తీసుకొని నేను అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. కానీ అభినందించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశ రక్షణ ఆయన స్పష్టంగా ఈ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, ఉగ్రవాదులు ఆర్డీఎక్స్నో లేకపోతే ఏమైనా అక్రమంగా వచ్చేటువంటి ఆయుధాలనో లేకపోతే మహిళలను ఎత్తుకపోవడమో ఇవన్నీ చేయడం ఈజీ కదా. మీరు రేషన్ బియ్యం దొంగతనం చేయడం ఎంత ఈజీయో అక్కడ నుంచి ఆర్డీఎక్స్, పేలుడు పదార్థాలు లేతే దేశద్రోహులను దేశంలోకి దించడము, అక్రమ చొరబాటుదారులు వచ్చి చేరడానికి అవకాశం ఇస్తున్నది ఎవరిక్కడ? ఇవాళ నేషనల్ కోస్ట్ గార్డును కూడా వాళ్ళు మైమర్పిస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఈ అంశం పైన దేశ భద్రతను గాలి కొదిలేస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్పాడు. ఆ విధంగా దేశం కోసం ఆలోచించినందుకు కూడా మనం పవన్ కళ్యాణ్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే మనం. ఇదే పోర్టులో, కాకినాడ పోర్టులో రాష్ట్రంలో ఎన్ని పోర్టులు ఉన్నాయి? నిజానికి అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున ఆస్కారం ఉన్నటువంటిది ఏది? సముద్ర తీరం. అది ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద వరం. కేవలం మామూలు విషయం కాదు. అంత పెద్ద అన్ని వేల కిలోమీటర్ల తీరం ఉండడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. మీకు టూరిజం పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, లేకపోతే మత్స్య సంపద పరంగా ఇట్లా అనేకమైనటువంటిది, లేకపోతే ఇట్లా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి పోర్ట్ల నిర్మాణం వల్ల వేలాది మందికి లక్షలాది మందికి కూడా అవసరమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉపాధి లభించేటువంటి ఏరియాలు ఉంటే వాటన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ టూరిజం కూడా చాలా పెద్దగా అభివృద్ధి చెందుతుంది. విలేజ్ గ్రామీణ వాతావరణాన్ని పెంచి పోషించవచ్చు, పట్టణ వాతావరణాన్ని పెంచి పోషించవచ్చు. అక్కడ లక్షలాది మంది, కోట్లాది మందిని ఆకర్షించవచ్చు. తద్వారా కొనుగోలు సామర్థ్యం పెంచవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉపాధి పెంచవచ్చు. తీర ప్రాంతాలు వాళ్ళ దేశ భద్రతకు కూడా చాలా కీలకమైనటువంటివి. అట్లాంటి తీర ప్రాంతాలలో
పీడిఎస్ రైస్ బియ్యం ఏవైతే రేషన్ బియ్యం ఉంటాయో జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం కింద వచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని చాలా ఈజీగా ఇక్కడికి వెళ్ళి పంపించేస్తున్నారు. సేమ్ వెనకాల ఉన్నటువంటి షిప్లకి బోట్లకి మరబోట్లు పెద్ద పెద్ద షిప్పుల్లోకి పంపించేయడం అనేటువంటిది చాలా పరిపాటిగా మారిపోయింది. అక్కడికి ఎవరిని పోనీయలేదు. స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని అక్కడికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి శక్తులు 2 నెలలుగా అడ్డుకుంటున్నాయి వేరే వేరే కారణాలు చెప్పి. చివరికి ఆయన మొండిగా వెళ్ళి కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా బియ్యం యొక్క అక్రమ రవాణాని ఎండగట్టి ఆయనే చూపిస్తే ఆయనే ఓపెన్గా ప్రశ్నించిండు. అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిచి ప్రశ్నించిండు. అక్కడ ఉన్నటువంటి అధికారులని దేశం యొక్క ద్రోహులు లేకపోతే ఉగ్రవాదులు ఎవరైనా ఆర్డీఎక్స్ లాంటివి కూడా తీసుకురావచ్చు, అక్రమ ఆయుధాలను తీసుకురావచ్చు, మహిళల యొక్క అక్రమ రవాణా చేయడానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు కనబడకుండా పోయారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే విదేశాలకు ఎగుమతి చేసేటువంటి అవకాశం కూడా ఉంది కదా. దీనిపైన నేషనల్ కోస్ట్ గార్డ్ కూడా నేవీ కూడా ఒకసారి దృష్టి సారించాలి. పూర్తి స్థాయిగా సెంట్రల్ ఎక్సైజ్ దానిపైన పూర్తి స్థాయిగా దృష్టి కేంద్రీకరించాలి. డ్రగ్స్ కూడా అక్కడి నుంచే వస్తుంటాయి, డ్రగ్స్ కూడా వస్తాయి వాళ్ళ భారతదేశానికి రావడానికి. ఇట్లాంటివే భద్రత లేకుండా వాళ్ళతో కుమ్మక్క అయిపోయినటువంటి వాళ్ళు అక్రమంగా డ్రగ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఈ అంశాలపైన పూర్తి స్థాయిగా విచారణ చేయాలి. భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా కలిసి కాకినాడ పోర్టులో 1 నెల రోజుల పాటు మొత్తం నిఘా పెడితే జరిగేటువంటి అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా చేయాలి. ఏది దేశానికి సంబంధించినటువంటి అంశం, ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశమని దేశం కోసము ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడమనేటువంటిది స్వాగతించాల్సినటువంటి విషయం. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సనాతన ధర్మ సంరక్షణ బోర్డు పెట్టాలని మాట్లాడడంలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాల్సినటువంటి అంశం అదొకటి. రెండవది, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి దేశ భద్రత రాష్ట్రం కూడా బాధ్యత ఉంటుందనేటువంటి అంశాన్ని స్పష్టంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఎటువంటి భయం లేకుండా కాకినాడ పోర్టులోకి వెళ్ళి అనేక సినిమాల్లో చూసినాం. పోర్టులో ఏ విధంగా వాళ్ళు ఉంటారు, ఎట్లా ఉంటారు, ఎవడైనా పోతే అధికారులపైన దాడులు చేసేటువంటివి అనేక మనం సినిమాల్లో చూసినాం కదా. ఇక్కడ కూడా అట్లాంటిదే, రౌడీలను పెంచి పోషించేటువంటి వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే, విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు కంటే బీజేపీ కంటే కూడా యాక్టివ్గా కనబడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటు పరిపాలనా పరంగాను అటు రాజకీయ పరంగా కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసం గలం విప్పినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడిగా కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పాకిస్తాన్లో హిందువులపైన దాడి జరిగితే స్పందించినటువంటి వ్యక్తిగా కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ సమస్యలపైన స్పందించినటువంటి వ్యక్తిగా, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తను ఇటు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వాళ్ళని కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల పైన, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మొత్తం చిన్నా భిన్నం అయిపోయినాయి, దయచేసి మా పైన నిధులు విడుదల చేయండి అనేటువంటి మాట కూడా చెప్పిండు. ఆ విధంగా కూడా మనం పవన్ కళ్యాణ్ని అభినందించి తీరాల్సిందే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలకు విందు కార్యక్రమం ఇచ్చి అందరినీ ఒక చోటకు చేర్చినటువంటి వ్యక్తిగా కూడా మనం అభినందించాల్సిందే పవన్ కళ్యాణ్ గారిని. ఈ విషయంలో స్పష్టంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం అంటే దేశ భద్రతతో మనకు సంబంధం లేదని, దేశంతో సంబంధం లేదని కేంద్రాన్ని విమర్శించడమే రాష్ట్రాల యొక్క పని అనే విధంగా కాకుండా, ఇవాళ బంగ్లాదేశ్ సరిహద్దులు సేమ్ ఇవాళ సరిహద్దులు ఉన్నటువంటిది విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఇవాళ దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తమిళనాడు కానీ మొత్తం తీర ప్రాంతం ఉన్నటువంటి మొత్తం గుజరాత్ నుంచి మొదలు పెడితే ఇటు పశ్చిమ బెంగాల్ దాకా ప్రతి చోట కూడా, ఇటు బంగాళాఖాతంలో కానీ ఇటు అరేబియా సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు సంబంధం లేదు దేశ భద్రత అనే విధంగా వ్యవహారం చేయకుండా ఉండడానికి వాళ్ళ పవన్ కళ్యాణ్ను మనం అభినందించి తీరాల్సినటువంటి అంశాలే. వాటికి సంబంధించినటువంటి
అంశాలపైన మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది.